నిజాం కళాశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ గారు తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, నిజాం కళాశాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా నిజాం కళాశాల వద్ద కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే మొదటి గేటు వద్ద ఆందోళన కొనసాగించిన విద్యార్థులలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ రెండో గేటు వద్ద కూడా మళ్ళీ తిరిగి విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాదాపు గంటకు పైగా ధర్నా చేపట్టారు. అక్కడ పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు సంప్రదించినప్పటికీ వాళ్ళు మాత్రం వినలేదు. కోదండరాం వెంటనే విడుదల చేయాలి, దాంతో పాటు నిరుద్యోగ నిరసన ర్యాలీ శాంతియుతంగా చేపడతామన్న నిరసన ర్యాలీకి పోలీసులు అడ్డు చెప్పొద్దని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేశారు. దాదాపు గంటకు పైగా అక్కడ కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి నిజాం కళాశాల విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ కొంతమంది విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గేటు మూసివేసిన తర్వాత లోపటి నుంచి కొంతమంది విద్యార్థులు పోలీసులపైకి స్వల్పంగా రాళ్లు కూడా రువ్వడం జరిగింది. ఈ క్రమంలో ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి స్వల్ప గాయాలై రక్తం కారణంతో అతను ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం అయితే లోపల విద్యార్థి నాయకులందరినీ కూడా లోపల గేటు మూసి లోపల ఉంచారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.